హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ కిచెన్. మార్నింగ్ హడావుడి లేకుండా 3 లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 1 ఇంచు చెక్క, లవంగాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. పచ్చిమిర్చి ఆనియన్ కరెక్ట్గా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి రైస్ వండుకొని పెట్టుకొని ఉంటే సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటే అల్లం పేస్ట్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. రెండు మీడియం సైజు క్యారెట్లని సన్నగా తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా మగ్గేంత వరకు 2 నిమిషాలు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూడు గుడ్లను పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. నేను 1 కప్పు రైస్ని కోసం 3 వేసుకుంటున్నానండి. ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలనుకునేవారు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక 4-5 గుడ్లు ఎక్కువ రైస్ అయితే. చిన్నగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఎగ్ అంతా ఫ్రై అయ్యేలాగా. చూడండి, కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. ముందుగానే వండుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు. 1/2 లెమన్ రసం పిండుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. రసాన్ని టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. నేను లిటిల్ బిట్ వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వలన. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా క్యారెట్ ఎగ్ రైస్ రెడీ. సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్గా 5 మినిట్స్లో చేసేసుకొని బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీస్కి ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడాను. ఇందులోకి మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడినంత వేసుకోండి. నేను ఒక రైస్ బియ్యానికి చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1 కట్ట పుదీనా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా ఐటమ్స్ అండ్ అలాగే జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా. ఈ మసాలా ఐటమ్స్ కొంచెం జీలకర్ర, అనాస పువ్వు, చెక్క, లవంగా, 1 బిర్యానీ ఆకు వేసుకున్నాను. 1 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటూ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి మిశ్రమాన్ని. చూడండి, వాటర్ కూడా లేం లేకుండా ఆయిల్ బాగా పైకి తేలింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటే వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా పుదీనా రైస్ రెడీ. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ కూడాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పుదీనా రైస్ రెడీ. నెక్స్ట్ జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అన్నీ ఒకే ప్రాసెస్, కాకపోతే మనం రైస్ ముందుగానే చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ జీరా రైస్ కొంచెం నేను రైస్ ఇందులోనే వేసుకుని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మసాలా ఐటమ్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు రైస్ కుక్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. రెడీ. జీరా రైస్ సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, బాగా ఉడికిపోయింది అన్నము. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకునే 3 రెసిపీస్ చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్.